ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు పెంచాలని దాదాపు ఒక 4 రోజుల నుండి దిల్సుఖ్ నగర్లో వానకు తడుచుకుంటూ ఎండకు ఎండుకుంటూ సీఎం రేవంత్ అన్న మన పని అయిపోయింది, మనము పూరీలు బజ్జీలు చేసుకోవాల్సిందే, నెక్స్ట్ 2 ఇయర్స్ తర్వాత మన పని ఏంటి అనేది ఇప్పుడే డిసైడ్ చేసుకుందాం. ఎందుకంటే అయిపోయింది మన పని. గోయిందా వెంకటరమణ, గోయిందా గోయిందా. మనం అంతవరకు తెచ్చుకోవద్దు సీఎం రేవంత్ రెడ్డి అన్న. ఇదే నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని మనం గెలిపించుకున్నాం. తీరా చూస్తే కోటిసుల్లా అబద్ధాలు మాట్లాడుతున్నారు. డైలీ మీరు అబద్ధాలు మాట్లాడితే ఈడ సహించేవారు ఎవరు లేరు. మీరు తక్షణమే 5,000 వేస్తున్నారు కదా, 5,000తో నోటిఫికేషన్ వేస్తున్నారు కదా, ఈ ప్రెస్ నోట్ వెనక్కి తీసుకోండి. అదేవిధంగా మీరు గత ప్రభుత్వం చేసిన తప్పులు మీరు చేయరని చెప్పి జియో నెంబర్ 46 రద్దు చేస్తామని చెప్పి తీరా చూస్తే మమ్మల్ని సభలు పెట్టించుకుంటూ కన్నీరు కారిస్తున్నామన్నా వెంటనే జియో నెంబర్ 46 రద్దు చేయండి. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ ఎస్ఐకి 38, కానిస్టేబుల్ 36కు తక్షణమే పెంచాలి. లేదంటే ఇదే పాలమూరు బిడ్డగా చెప్తున్నా, మీరు కూడా ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు పెంచకుంటే తెలంగాణలో మరో 10 లక్షల మందితో విలియన్ మార్చ్ అనే కార్యక్రమం చేయబోతున్నాము. మీరు అంతవరకు తెచ్చుకోకండి అని ఒక పాలమూరు బిడ్డగా సీఎం రేవంత్ రెడ్డి గారికి సవాల్ ఇస్తున్నా, గుర్తుపెట్టుకోండి. సీఎం రేవంత్ అన్న మా బాధను చూసి మా శత్రువులు కూడా బాధపడుతున్నారు, మా బాధలను చూసి మీడియా వాళ్ళు కూడా బాధపడుతున్నారు, మా బాధను చూసి ఇంటెలిజెన్స్ వ్యవస్థ బాధపడుతుంది, మా బాధను చూసి పోలీస్ వ్యవస్థ బాధపడుతుంది. మీరు అంత పెద్ద స్థాయిలో ఉండి సీఎం స్థాయిలో ఉండి మా బాధ మీకు అర్థం కావట్లేదన్న. మీ మనమడికు పూరులు వేసుకోవడానికి ఇచ్చిన టైము కూడా మాకు ఒక 5 నిమిషాలు ఇవ్వండి అన్న. ఒక్కసారి మా బాధను అర్థం చేసుకోండి అన్న. మేము పాకిస్తాన్లో ఉట్టలే, అస్సాంలో ఉట్టలే, తెలంగాణ ఉట్టినామన్నా. వేరే స్టేట్ వాళ్ళం కాదు, వేరే దేశం వాళ్ళం కాదు. మా బాధ చూడండి. మీరు కూడా ఈరోజు ఈవినింగ్ వరకు ఇచ్చిన ప్రెస్ నోట్ని 7,000తో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు కదా, ఆ ప్రెస్ నోట్లు వేరేకి తీసుకోండి. లేదంటే గోయిందా గోయిందా వెంకటరమణ గోయిందా. నెక్స్ట్ ఎలక్షన్లో నేను చెప్తున్నా కేటీఆర్ అన్న, నిరుద్యోగి సర్వే చెప్తున్నా, మీరు కూడా ఒక సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు కదా, మీరు కూడా ఈ 2-3 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, కోడంగల్లో డిపాజిట్ కూడా రాకుండా చేసే బాధ్యత, కోడంగల్లో డిపాజిట్ లేకుండా బాధ్యత ఒక పాలమూరు బిడ్డనే తీసుకుంటాడని సీఎం రేవంత్ రెడ్డి గారికి సవాలు విసురుతున్నా, గుర్తుపెట్టుకోండి. మీ గుండెల మీద రాసి పెట్టుకోండి. మహంనార్లో 14 అసెంబ్లీ స్థానాలకు 12 సీట్లు ఇచ్చినాం. ఒక బాధతోనే చెప్తున్నా, మీరు కూడా వెంటనే ఉద్యోగాలు భర్తీ చేయకుంటే మహబూబ్ నగర్లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాని అని బిడ్డ గుర్తుపెట్టుకో సీఎం రేవంత్ రెడ్డి గారు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు సోదరి ఆస్మా గారు మాట్లాడతారు. ఎక్కడికి వినిపించాలి? సెక్రటరేట్, జూబ్లీ హిల్స్, అక్కడ దాకా వినిపించాలి. జై తెలంగాణ జై నిరుద్యోగాలు అడిగితే ఎందుకు పెంచారు?
ఉద్యోగాలు అడిగితే ఎందుకు పెంచావు ఎందుకు పెంచావు పెడతారన్నారు కదరా. ఏడుంది ఉద్యోగాల జాతర? ఏడుంది? ఇక్కడ సరూర్ నగర్లో ఉంది నిరుద్యోగ జాతర, ఇక్కడ ఉంది నిరుద్యోగ జాతర. ఎక్కడుంది ఉద్యోగాల జాతర? మూడోసారి కూడా కురుమూర్తి జాతర వచ్చిందిరా అయ్యా. మూడోసారి కూడా కురుమూర్తి జాతర అయిపోయా, ఉద్యోగాల జాతర అంట. నిరుద్యోగ భృతి అన్నారు. రెంట్లు కట్టలేక ఎవరన్నా గుళ్ళకు సాయిబాబా టెంపుల్కి ఎందుకు పోతారు? దిల్సుఖ్ నగర్లో దేవుడికి దండం పెట్టుకొనికే పోతారు. కానీ మా నిరుద్యోగులు అన్నదానం పెడుతురని అన్నదానం కోతున్నారు. అవునా కాదా? మధ్యాహ్న భోజనం తినడానికి సాయిబాబా టెంపుల్కి పోతున్నారు. అలాంటి దుస్థితిలో నిరుద్యోగులు ఈరోజు ఉన్నారు. ఇక్కడ సభలు అందరం పెడుతున్నారు, పార్టీలు మారుతున్నాయి ఇక్కడ సభలు, కానీ నిరుద్యోగులు 2 సంవత్సరాలకు ఒకసారి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ సభలకు అటెండ్ అవుతున్నాం. అవునా కాదా? అవునా కాదా? ఇండ్రిని తాగాల, ఇండ్రిని డబ్బాలు దొరుకుతున్నాయి. ఎక్కడి నుంచి తెమ్మంటాం? ఇండ్రిని డబ్బాలు తీసుకొస్తాం, ఇండ్రిని డబ్బాలు ఎట్లయినా పట్టుకొచ్చి తీసుకొస్తాం, చెరో డక్కని తాగుదాం. ఎందుకంటే నేను గెలిపించిన పాపానికి ఊరూరా తిరిగి అమ్మలక్కల కాళ్ళు మొక్కి గెలిపించిన పాపానికి ఫస్ట్ డక్కన్ రేవంత్ రెడ్డి తాగాలి. ఫస్ట్ డక్కన్ రేవంత్ రెడ్డి తాగాలి, తర్వాత రాహుల్ గాంధీ తాగాలి, తర్వాత ప్రియాంక గాంధీ తాగాలి. ప్రియాంక గాంధీ కంపల్సరీ తాగాలి. మహిళగా చెప్తున్నా, प्रियंका गांधी जी जरूर सरूर नगर का प्रोग्राम देखो. क्यों बोले तो बोले ना, यूथ डिक्लेरेशन के नाम पे हमको धोखा दिए प्रियंका गांधी. आपको दीदी समझे हम? कहाँ है आप? कहाँ है आप? किधर गए? అది ఇంకోటి ఉన్న స్కూల్లో మంచిగా పెట్టరా నాయన అంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ పెడతా, జర్మన్ భాష నేర్చుకోండి. నీకు ఫస్ట్ ఇంగ్లీష్ వస్తుందా? నువ్వు ఫస్ట్ ఇంగ్లీష్ నేర్చుకో, నువ్వు ఫస్ట్ మాతృభాషలు నేర్చుకో, హిందీ నేర్చుకో, ఇంగ్లీష్ నేర్చుకో, చక్కగా తెలుగు నేర్చుకో. వందే మాతరం కూడా అనలేని రేవంత్ రెడ్డి వందే మారతం అంటాడు. వందే మారతం అంట. నేను అడిగేది ఒక నిరుద్యోగకి ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఎక్కడ నిరుద్యోగ సభ జరిగినా గివే మాట్లాడతాడు. డక్కన్ కాదు, ఇంటిని డబ్బా దొరికితే మాత్రం రేవంత్ రెడ్డి ఇంటికే పోతా. చక్కగా ఇంటిని డబ్బా పట్టుకొని రేవంత్ రెడ్డి ఇంటికి పోయి ఖచ్చితంగా ఫస్ట్ డక్కన్ నీతో తాపించిన తర్వాతనే, నీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాతనే. ఇంకొక ఆయన అంటాడు, చిక్కడపల్లి లైబ్రరీలోనే చెప్పినా నేను, చిక్కడపల్లి లైబ్రరీ సాక్షిగా చెప్పిన, అన్న ప్లీజ్ అన్న దయచేసి గురుకుల రీలింక్వెస్ట్మెంట్ ఇవ్వండి, మెగా డిఎస్ ఇవ్వండి ప్రకటించినట్టు, నేను టీచర్ అయి సపోర్ట్ చేయకుండా వెళ్ళిపోతా అని చెప్పిన. ఇనలే నన్ను లీడర్ని చేసేసిర్రు. నేను మంచిగా చెప్పిన, అన్న నేను టీచర్ అయి వెళ్ళిపోతాన్నా, నన్ను లీడర్ని చేయకండి అని చెప్పిన, కానీ లీడర్ని చేసేసిర్రు. ఇంకొకటి, నేను ఏ పార్టీ జెండా కప్పుకోలే, బీఆర్ఎస్ పార్టీ అన్నారు. వేయండి, నన్ను దేంట్లో వేస్తారో వేయండి. మీ గొడుగు కింద ఉంటేనేమో నిరుద్యోగులు అయ్యారు, మీకోసం ప్రచారాలు చేస్తేనేమో స్వచ్ఛమైన నిరుద్యోగి అస్మా. కానీ ఈరోజు ప్రశ్నిస్తే బీఆర్ఎస్, అవునా? అయినా సరే ప్రశ్నిస్తాం, తగ్గం, ఎక్కడ కూడా తగ్గం అని చెప్తున్నా. చిక్కడపల్లి లైబ్రరీలో ఎంతమంది హామీలు ఇచ్చిర్రు? అశోక్ నగర్ వేదికగా ఎంతమంది హామీలు ఇచ్చిర్రు? ఆ రోజు ఛాయ్ తాగిపోయిన రాహుల్ గాంధీకి ఒకటే చెప్తున్నాం, మల్లరా అదే ఉస్మాన్ బిస్కెట్, అదే ఛాయ్. రాహుల్ గాంధీ ఫిర్ సే ఏక్ బార్ అశోక్ నగర్ రావు. ఎప్పుడు జరుపుదాం చర్చలు? ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చిర్రు? ఏం కథ మీది? ఇప్పుడు జరుపుదాం. ఆయన అన్నాడు, అద్దంకి దయాకర్, వారం రోజుల్లో మేము మీకు సీఎం అపాయింట్మెంట్ ఇప్పిస్తా, చిక్కడపల్లి లైబ్రరీలో సభలు పెట్టి. మీ సభలకు పర్మిషన్లు దొరుకుతాయి అక్కడ. ఏ బాబు పోలీసులు మీకేం పని అయినా? పోలీస్ బయటికి వెళ్ళగలి, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? నువ్వు వెళ్ళు బయటికి. వాళ్ళని బాబు కూర్చోండి, మీరు అందరు కూర్చోండి. పోలీసు వాళ్ళు